స్థానిక తాడితోటలో ఉన్న ఓం శక్తి పరాశక్తి పీఠం మేల్ మరవత్తు వారా పూజ మందిరం సిద్ధుల పీఠంలో ఆధ్యాత్మిక గురువు అరిసిరు బంగారు అరిగెల 86వ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న సమరాధన జరిగింది. ఓం శక్తి పరాశక్తి వారా పూజా మందిరం సిద్ధుల పీఠంలో భక్తులు ఎరుపు దుస్తులు ధరించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓం శక్తి పరాశక్తి మంత్రాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ 1990వ సంవత్సరంలో మజ్జివీర్రాజు దంపతులు ఇక్కడ మేల్మరవత్తు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ప్రారంభించారన్నారు. తామందరం ప్రతి ఏటా మాలలు ధరించి అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వస్తామని తెలిపారు. అమ్మవారి దయతో తాము విన్నవించుకున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తూ తమను ఆశీర్వదిస్తున్నారని వివరించారు. ఈరోజు వలిపాడు కార్యక్రమం పేరుతో ఆధ్యాత్మిక గురువు అరిసిరు బంగారు అరిగెల అమ్మ 86వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మన ఆలయము పండితుడు సుందరలేని శేఖర్కు ఉపయోగకరంగా ఉండినది. అదే విధముగా 1980 ఓం శక్తి మేలు మరుగుత్తూరు ఆది పరాశక్తి అమ్మాయి 86వ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేస్తున్నాం. శక్తి ఓం శక్తి శక్తి మజ్జి వీర్రాజు గారి ఆశీస్సులతో మండలం శక్తి ఆశీస్సులతో ఈ అన్నదానం చేస్తున్నాం. శక్తి ఓం శక్తి పరాశక్తి 90లో అండి, 1990 అండి, 1990లో మొదలు పెట్టారండి. ప్రతి సంవత్సరం మాలలు వేస్తాము, సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేస్తాము, పుట్టినరోజు చేస్తాము, గెంజి పండుగ చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, గెంజి పండుగ చేస్తాం, యజ్ఞాలు చేస్తామండి. శక్తి మాణిక్యం గారండి విజయవాడ, ఆయన తర్వాత ఇక్కడ పెట్టింది సురేష్ అండి, అక్కడి నుంచి మజ్జి వీర్రాజు గారండి స్థాపించారు. నాగమణి అండి, శక్తి నాగమణి, నీలప్ నాగమణి మండలంలో సర్వీస్ చేస్తామండి. అమ్మ దగ్గరికి వచ్చి నేను 25 సంవత్సరాలు అవుతుంది. అంత బాగానే ఇచ్చింది అమ్మ. లేని వాళ్ళకి కూడా లేని వాళ్ళకి పిల్లలకి ఇచ్చారు. ఏమి ఇబ్బంది ఉన్నవాళ్ళకి కూడా బాగా చూసింది అమ్మ, అంత బాగా చూశారు. మా గురువమ్మ గారు మజ్జి వీర్రాజు గారు, మజ్జి రాఘవమ్మ గారు, మా గురువమ్మ గారు వాళ్ళ దాంట్లో జరుగుతుందండి. అంత బాగానే జరిగిందండి, అందరికీ మంచిగా జరిగింది. ఇక్కడికి వస్తే మేము మేలు మరుగుతూ వెళ్తుంటామండి.